సూర్యోదయం కాకముందే, సూర్యకిరణాలు ప్రసరించకముందే అభివృద్ధి, సేవాగుణం అనే ఆయుధాలు పట్టుకుని బయలుదేరిన కిరణమే మన డాక్టర్ లయన్ కిరణ్ గారు. 1993లో విశ్వభారతి ఫౌండేషన్గా ప్రారంభమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సుచర్ ఇండియా ఫౌండేషన్గా రూపాంతరం చెంది ఎంతో మంది జీవితాల్లో ఆశాకిరణమై వెలుగు నింపుతుంది. విద్య, వైద్య, క్రీడా రంగాల్లో ఎందరికో తన సహకారాన్ని అందిస్తూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానిస్తూ అలాగే చేతి వృత్తుల వారికి అండగా ఉంటూ ఎంతోమంది యువకులను తీర్చిదిద్దుతుంది సుచర్ ఇండియా ఫౌండేషన్. పల్లెలు వెలగాలని, సామాజిక మార్పు రావాలని, అభివృద్ధి అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సూరారం, నెర్మెట్ట వంటి గ్రామాలను దత్తత తీసుకుని ఆయా గ్రామాల అభివృద్ధికి ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలను చేపట్టారు మన కిరణ్ గారు. వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, వికలాంగులకి చేయూత, పిల్లల్ని దత్తత తీసుకోవడం, అమరవీరుల కుటుంబాలకి సహాయం, ఇలా ఎందరికో ఆనందాన్నిస్తూ తన ప్రతి పుట్టినరోజుకి సంకల్ప్ దివాస్ పేరుతో అనేక మంది జీవితాల్లో చిరునవ్వు నింపుతున్న డాక్టర్ లయన్ కిరణ్ గారు. వెలుగుని చూడటం, చూపించడం తెలిసిన వారి చుట్టుపక్కలకి చీకటి చేరదు. సుచర్ ఇండియా ఫౌండేషన్. మూగవాడిది ఒక రకమైన మౌనమైతే పేదవాడిది ఇంకొక రకమైన మౌనం. మూగవాడు మాట్లాడలేక మాట్లాడడు, పేదవాడు అన్నీ తెలిసినా మాట్లాడలేడు. మరి మనం ప్రతి గడపలో ఎన్నో ఆశలు, ఇవి ఏమైపోయే బతుకులు, దారి నిండా సూతే గతుకులు, వెలుగునిచ్చేవాడే సూర్యుడు కిరణమల్లే మన ముందుకొచ్చాడు, ఇక అండాదండా ఉంటాడు, మారిపోయేనంట బతుకులు. పిల్ల పాపల్ని బడికైతే పంపాడు, పల్లెటూరేమో తన బిడ్డ అన్నాడు, ఊరు దాటొద్దంటూ ఊతమిచ్చాడు, ఇక మారేనంట బతుకులు, దారి నిండా పూసెను నవ్వులు. ఎదగడం ప్రతి మనిషి హక్కు. ఆ హక్కును కాపాడడం నా బాధ్యత. మన మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి, మన సంస్కృతి గ్రామాల్లోనే ఉంది. పల్లెలు పట్టుకొమ్మలని చెప్పి ఇంకా చెప్పుకుంటూనే ఉందామా? ఆ కొమ్మలు చిగురించడానికి ఇంకా మనం ఏదైనా చేద్దామా? మొదటి అడుగు నేను వేశాను. కొన్ని లక్షల అడుగులకు మీరు నాంది పలుకుతారని ఆశిస్తూ మీ కిరణ్. ఆడబిడ్డలు ఎదగాలన్నాడు, ఆశయంతో ముందుకి నడిపాడు, కడుపు కన్నం పెట్టే రైతుల్ని ఇంటి పాపల్లే కాచుకున్నాడు, అక్క అయ్య ఆరోగ్యం చూశాడు, మందులైతే ఇంటికి తెచ్చాడు, కన్న కొడుక వరసటి కారీడు, అన్ని మాకై నిలబడ్డ అయినోడు, ఇక మారేనంట బతుకులు, దారి నిండా పూసెను నవ్వులు, కిరణమల్లే ముందుకు వచ్చాడు,